మరి నిన్నటి నుంచి కూడా సంబరాలకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాం, సంక్రాంతి సంబరాలకి. అదేవిధంగా నిన్న మరి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య మేడం గారి ఒక ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ మరి వెలంకొత్తూరు గ్రామంలో లోవరాజు గారు ఉన్నటువంటి సమక్షంలో, అలాగే మా టీము మేమందరం కూడా ఉదయం మార్నింగ్ 8 గంటలకల్లా ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఆడవాళ్ళకి సుమారుగా ఒక 200 మంది సుమారుగా ముగ్గులు పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఆ ముగ్గులు పోటీల్లో విజేతలకు కూడా బహుమతులు కూడా ఇప్పుడు ఎంతవరకు కూడా ఇచ్చున్నాము. ఆ ముగ్గులు పోటీల అనంతరం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ ప్రైజులు కూడా అందరికీ కూడా ఇచ్చాం. లావరాజు గారు, అలాగే మాతో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు కానీ, సత్యనారాయణ గారు, నరేష్ గారు, వీళ్ళందరం కూడా మేము గిఫ్ట్లు అయ్యి పంచడం కూడా జరిగింది. అనంతరం మరి ఈరోజు మరి కోడిపందాలు 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోడిపందాలు అనేది ఈ 3 రోజులు కూడా భోగి, పెద్ద పండుగ, కనుమ, ఈ 3 రోజులు కూడా పందాలు కంటిన్యూగా కొనసాగుతాయి. అలాగే విధంగా మరి పెద్ద పండుగ కూడా కొనసాగుతాయి. ఎల్లుండి కనుమ రోజు కూడా ఇక్కడ భారీగా తీర్థం కూడా జరుగుతుంది. రకరకాలటువంటి వాళ్ళందరూ వస్తారు. అలాగే ఈవినింగ్ మరి 8 గంటలకు కూడా మంచి ప్రోగ్రాం కూడా అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. విజయనగరం వారిచే రేలారే ప్రోగ్రాం కూడా భారీగా పెట్టడం కూడా జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు ఉన్నంతలో కూడా మరి ఎక్కడి నుంచో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ఉన్న స్థానాలకు చేరుకొని, ఈ ఒక విలేజ్లోకి చేరుకొని ఇక్కడ అందరం కూడా పిల్లాబాబులతోటి ఎంతోమంది ఇక్కడ సుఖ సంతోషాలతోటి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కూడా రావడం జరిగింది. అందు గురించి మేమందరం కూడా ఈ పండుగలో ప్రోగ్రామ్ ఏంటంటే జానపద గీతాలా ఏంటి? ఈ సంక్రాంతి కాన్సెప్ట్లో జానపద గీతాలు, అలాగే సంక్రాంతికి ఏదైతే మనకి పల్లి వాతావరణం ఎలా కనబడుతుందో ఆ పల్లి వాతావరణానికి సంబంధించినటువంటి పాటలు. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రోగ్రామ్ నైట్ 8 స్టార్ట్ అవుతుందండి. కనుమ రోజు 16వ తారీఖుని, అంటే 15వ తారీఖు. సారీ, మీ ఊరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసినట్టేనా? దాదాపుగా ఈ రోజు వచ్చేసినట్టే. ఈవేళ ఉదయానికల్లా వచ్చేసారు. అందరూ కూడా ఊళ్ళోనే ఉన్నారు. మేము కూడా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాల్లోనే ఉంటూ అందరితోటి సరదాగా గడుపుకుంటూ మేము ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అందరం కూడా సరదాగా ఉన్నాం. సో చూసారు కదా, ఇక్కడైతే పండుగ చాలా బాగా జరుగుతుంది. సో నేను కూడా సరే వీడియో చూసి మీకు చూపిస్తా ఏమేమి జరుగుతున్నాయో. చిన్నవి ఇక్కడ ఉన్నవి ఏవి వ్యసనాలు కాదు, మన కల్చర్ని మనం గుర్తు చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి చేసుకునే ఒక చిన్న అలవాట్లు మాత్రమే. సో ఈ రోజు జరుగుతున్న ప్రతి పండుగలోని ప్రతి విశేషాల్లోని అందరం కూడా హెల్దీగా ఉందాం, అందరం కూడా హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేద్దాం.